ఇంచిన శత్రువే నీ స్థితి చూచి అతిశయపడుచున్నా సింహాల నీ ఎదుటే మృంగివేయ నిలచిన నాకేల శ్రమలంటూ కృంగిపోకుమా తేరి చూడు యేసుని అగ్నిలో నిలచెను నీకై నాకేల శ్రమలంటూ కృంగిపోకుమా తేరి చూడు యేసుని అగ్నిలో నిలచెను నీకై శత్రువు చేతికి నిన్ను అప్పగించడు శత్రువు చేతికి నిన్ను అప్పగించడు సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడచును పరిస్థితులన్నీ చేజారిపోయినా ఎంతగానో శ్రమపడినా ఫలితమే లేకున్నా అనుకున్నవన్నీ దూరమైపోయినా మంచి రోజులు వస్తాయని శిక్షణే లేకున్నా మారది తలరాతని దిగులు పడకుమా మారాను మధురముగా మార్చెను నీకై మారది తలరాతని దిగులు పడకుమా మారాను మధురముగా మార్చెను నీకై మేలులతో నిన్ను తృప్తిపరచును మేలులతో నిన్ను తృప్తిపరచును సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు అవునయ్యా కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడచును అసమానమైన వాడు అవమానపరచడు నిన్ను ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను అవునయ్యా అయా పరిశుద్ధమైన దేవానికి వందనాలు స్తోత్రము నాయన అయా అవమానపరిచే దేవుడు కాదు నాయన ఓడిపోనిచ్చే దేవుడు కాదు నాయన ఓటమి ఎరుగని దేవుడు మీరు ప్రభా సైన్యములకు అధిపతి అయిన దేవుడు మీరు నాయన అయ్యా మీకు ఓటం అనేది తెలియదు నాయన శత్రువుని జయించిన దేవుడు లోకాన్ని జయించిన దేవుడు ప్రభా నేను జయించాను మీరు కూడా జయిస్తే నా సింహాసనం మీద ఉంటారని మాట్లాడుతున్న దేవా అయ్యా మీకు అసాధ్యమైంది ఏది కూడా లేదు ప్రభా నాయన ఘనమైన దేవా నీకు వందనాలు సిగ్గుపడినిచ్చే దేవుడు కాదు నాయన అయ్యా ఎలాంటి పరిస్థితి అయినా ప్రభా తండ్రి మాకు తోడుగా ఉండి నాయన అన్ని పరిస్థితులన్నీ మార్చి ప్రభా కఠినమైన పరిస్థితులు తీసివేసి ఇబ్బందులు తీసివేసి శ్రమలు తీసివేసి మాతో నిలిచే దేవుడు ప్రభా శ్రమలు ఆ శ్రమ మాకు తగలకుండా నాయన అది మీరు భరిస్తూ ప్రభా నాయన పరిశుద్ధమైన దేవా అయ్యా మాకు సంతోషాన్ని సమాధానాన్ని మేలుతో మళ్ళింపే దేవుడు మీరు ప్రభా అలాంటి గొప్ప దేవా నీకు వందనాలు చెల్లించుకున్నావు అయ్యా మీకు స్తుతులు చెల్లించుకున్నావు నాయన అయ్యా మీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం మేము కూడా ప్రభా నాయన పరిశుద్ధురా ఈ శ్రమలలో పాలివారిగా ఉండాలని ఆశపడుతున్నాం నాయన మీ శ్రమల్లో మేము కూడా పాలివారిగా ఉండాలని ప్రభా మిమ్మల్ని పోలి మేము నడుచుకోవాలని ఆశపడుతున్నాం ప్రభా అని ప్రార్థన చేద్దాం పరిశుద్ధురా ప్రేమామయుడ జీవాధిపతి దేవా జీవం కలిగిన దేవా పరిశుద్ధురా మీ శ్రేష్టమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లించుకున్నాం ప్రభా ఇంతవరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచినాను ప్రార్థనలో తోడుగున్నారు పాటల్లో తోడుగున్నారు ఆరాధనలో తోడుగున్నారు మీకు మహిమకరంగా మీరు జరిగించారయ్యా కొద్దిసేపు వాక్యం ధ్యానించుకోబోతుండగా నాయన ఈ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడి మీ నామాన్ని మీరు మహింపరచుకోమని యేసు పరిశుద్ధ నామని ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి ఆమేన్. అందరూ కూర్చుందామండి, అందరం కూర్చుందాం. కొద్దిసేపు దేవుని వాక్యం మనం ధ్యానం చేసుకుందాం. అందరూ కూడా కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అందరూ దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక.
అలాగే చేరువచ్చిన మీ అందరికీ మరోసారి ప్రభు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలండి. అందరికి వందనాలు. మంచిది. కొద్దిసేపు దేవుని వాక్యం మనం ధ్యానం చేసుకుందాం. మన పరిశుద్ధ బైబిల్‌లో నుంచి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. 4వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. 15 నుంచి క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకుని వారై ఉండవలెనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ప్రియుడును నమ్మకమైన నా కుమారుడును అగు తిమోతిని మీ వద్దకు పంపి ఉన్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకొని విధమును అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించు విధమును మీకు జ్ఞాపకము చేయను. చాలమ్మ. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడును గాక. ఆమెను చదువుదామా? దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలు మనం గమనించినట్లయితే ఇక్కడ అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘంతో మాట్లాడుతూ వాళ్ళని బలపరుస్తూ మాట్లాడుతున్న కొన్ని మాటలు మరలా తిరిగి దేవునిలో పురిగొల్పడానికి, వాళ్ళు మళ్ళా ఆత్మ పొందుకోవటానికి, వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకోవడానికి మాట్లాడుతున్న మాటల్లో కొన్ని మాటలు మనం చూసినట్టయితే 4వ అధ్యాయంలో 14వ వచనం కూడా నేను చదువుతాను. మిమ్మును సిగ్గుపరచవలనని కాదు కానీ నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు రాయిచున్నాను. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు స్వార్థ ద్వారా నేను మిమ్మల్ని కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకొని వారై ఉండాలని మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. దేవుని స్తోత్రించలేద్దాం. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘంతో మాట్లాడుతూ అంటున్నాడు, మిమ్మల్ని ఏదో సిగ్గుపరచాలని, మిమ్మల్ని ఏదో బాధ పెట్టాలని, మీ హృదయాల్ని బాధపరచాలని నేనే మాట్లాడలేదు, కానీ మీకు దేవుని వాక్యం ద్వారా బుద్ధి చెప్పడానికి నేను మాట్లాడుతున్నాను. అంటే ఇక్కడ ఏం మాట్లాడుతున్నాను అంటే క్రీస్తునందు మీకు ఉపదేశకులు చాలామంది ఉండొచ్చు. ఈ కొరింథీ సంఘంలో మొట్టమొదటిగా వాక్యం చెప్పింది నేనే, మొట్టమొదటిగా ఆత్మను సంపాదించింది నేనే, విత్తనం వేసింది నేనే. కాబట్టి అనేకం తర్వాత వస్తూ ఉంటారు, చాలామంది బోధకులు వస్తూ ఉంటారు, కానీ వాళ్ళందరూ మీకు తండ్రులు కాదు. వారు బోధకులు మాత్రమే. తండ్రి ఒక్కటే ఉంటాడు. ఎవరైతే మిమ్మల్ని రక్షించారో, ఎవరైతే మీకు బాప్తిస్మం ఇచ్చారో, ఎవరి వాక్యం ద్వారా మీరు మార్పు చెంది రక్షణ పొందారో వాళ్ళే తండ్రి. కాబట్టి తండ్రులు అనేక మంది ఉంటారు, కానీ నేనే మీకు తండ్రిని, ఆత్మీయ తండ్రిని నేనే. కాబట్టి ఇక్కడ అంటున్నాడు ఏమిటంటే, నేను ఎలా నడుచుకుంటున్నానో క్రీస్తుని పోలి మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు. ఆ మాట చెప్పడానికి తిమోతిని ఏర్పరచుకొని ఈ ఉత్తరము కొరింథీ రాసిన పత్రిక మొదటి పత్రిక అనే ఉత్తరాన్ని తిమోతి ద్వారా ఇచ్చి పంపిస్తూ మాట్లాడుతున్నాడు. తిమోతి మీ దగ్గరికి వస్తున్నాడు. తిమోతి ద్వారా ఈ లెటర్ తీసుకొని మీరు చదువుకోండి అని ఇందు నిమిత్తం ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన వాడు నా కుమారుడు తిమోతిని మీ వద్దకు పంపి ఉన్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకోని విధమును. అంటే ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఆయన పూర్తిగా దేవునికి సరెండర్ అయిపోయాడు. పూర్తిగా దేవుణ్ణి కలిగి ఉన్నాడు. అంటే మనం చదువుకున్నాగా రాత్రి కాలం నేను క్రీస్తు నేను కలిగి ఉన్నాను, నాలో క్రీస్తు ఉన్నాడు, జీవించేవాడిని ఇక నేను కాదు, నాలో క్రీస్తు జీవిస్తున్నాడు. ఇక ఏమి చేసినా ఏం చేసినా అది నేను కాదు, అది దేవుడే చేస్తున్నాడు అని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే కంప్లీట్గా అపోస్తలుడైన పౌలు క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాడు. అన్ని విషయాల్లో క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాడు. అంటే అదే మాట్లాడుతూ నేను మీకు తండ్రిని, నేను చెప్పిన మాట ప్రకారం మీరు నడుచుకోండి, నేను ఎలాగైతే పోలి నడుచుకుంటున్నానో అలాగే మీరు కూడా నడుచుకోండి అని పౌలు కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నాడు. అంటే మనం చూసినట్టయితే ఆయన గద్దిస్తూ మిమ్మల్ని సిగ్గుపరచాలని కాదు, కానీ మిమ్మల్ని మీకు బుద్ధి చెప్పాలంటే ఏ లోక సంబంధించిన మాట్లాడట్లేదు అపోస్తలుడైన పౌలు. ఆయన ఆత్మీయుడు కాబట్టి, దేవుని ప్రేమ కలిగిన వాడు కాబట్టి, దేవుని వాక్యంతో నింపబడిన వాడు కాబట్టి ఆయన గద్దించిన గద్దింపు ఎలాంటిదంటే లోక సంబంధించిన గద్దింపు కాదు, అయితే ఎవరినో ఇబ్బంది పెట్టాలని గద్దింపు కాదు, ఏదో మాట్లాడి వాళ్ళ హృదయాల్ని బాధ పెట్టడానికి గద్దింపు కాదు, కానీ మీరు వాక్యంలో స్థిరపడాలి అని నేను గద్దిస్తున్నాను అని అపోస్తలుడైన పౌలు వాళ్ళతో మాట్లాడుతుండడం మనం చూస్తున్న వాక్యంలో. ఒక మాట మనం చూసినట్టయితే దీనికి సంబంధించిన ఒక మాట మనం చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక మనం చూసినట్టయితే 12వ అధ్యాయంలో 12వ అధ్యాయము 5వ వచనం చదువుదాం.
హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను తృణీకరించకుము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. ఈ మాటలు జాగ్రత్తగా వినాలి మనం. అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. చాలు చాలా గమనించండి, ఇక్కడ మాట్లాడుతున్నాడు హెబ్రీయులకు రాసిన పత్రికలో. ఆ హెబ్రీ వాళ్ళతో మాట్లాడుతూ, హెబ్రీ సంఘంతో మాట్లాడుతూ అంటున్నాడు, నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను తృణీకరించకము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకము. దేవుడు నిన్ను గద్దించినప్పుడు, ఆయన ఏమైనా నీకు శిక్ష వేసినప్పుడు నువ్వు విసుక్కోవద్దు. దేవుడు ఏంటి నాకు ఇలాంటి శిక్ష వేశాడు, దేవుడు ఏంటి నన్ను ఇలా గద్దిస్తున్నాడు ఏమిటి అని ఏమాత్రం నువ్వు విసుకోవద్దు, నువ్వు తృణీకరించొద్దు దేవుణ్ణి. ప్రభు తాను ప్రేమించే వారిని శిక్షిస్తాడు, గద్దిస్తాడు. అంటే దేవుడు ఎవరినైతే ప్రేమిస్తాడో వాళ్ళని గద్దిస్తాడంట దేవుడు, వాళ్ళని శిక్షిస్తాడంట. ఎందుకంటే వాళ్ళ జీవితం ఇంకా సరి కావాలి, వాళ్ళ హృదయం ఇంకా సరిగా ఉండాలి అని. ఏదైనా లోపాలు ఉన్నప్పుడు హృదయంలో మార్పులు ఉన్నప్పుడు అది తిరిగి లోకం వైపు చూస్తున్నప్పుడు అంట ఆ తండ్రి గద్దిస్తాడు. ఆ గద్దింపు ప్రేమతో కూడిన గద్దింపు అది. ఆయన హృదయాన్ని సరిచేసే గద్దింపు. దాన్ని నువ్వు తృణీకరించొద్దు, నువ్వు ఇసుక్కోవద్దు. ఆ మాటలు విని హృదయాలు తీసుకోండి మీరు అని ఇక్కడ హెబ్రీ సంఘంతో మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడుతుంటున్నాడు, శిక్షాఫలం పొందుటకై మీరు సహించున్నారు. దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూస్తున్నాడు. తండ్రి శిక్షంపని కుమారుడు ఎవడు? కుమారులైన వారందరూ కూడా శిక్షలో పాలు పొందుతున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. అంటే మీరు శిక్ష పొందకపోతే, మీరు దేవుని తృణీకరిస్తూ ఉంటే, మీరు దేవుడు చెప్పిన మాటలు వినకుండా విసుక్కుంటూ ఉంటే, మీరు దుర్బీజులే కానీ అంటే దుర్బీజం నుంచి వచ్చిన వారంటే దేవునికి వ్యతిరేకమైన వారే కానీ దేవుని కుమారులుగా మీరు ఉండరు అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వారిని మనం ఎక్కువగా లోబడి బ్రతకవలను కదా. వారు కొన్ని దినముల మట్టుకు తమకు ఇష్టం వచ్చినట్టు మనల్ని శిక్షించరు కానీ మనము తన పరిశుద్ధతతో పాలు పొందవలనని మన మేలు కొరికి ఆయన శిక్షించుచున్నాడు. మనం పరిశుద్ధతలో ఉండాలని దేవుడు ఎందుకు మనం శిక్షిస్తున్నాడు అంటే, ఈ లోకం సంబంధించిన వారు శిక్షిస్తూ ఉంటారు, అంతవరకు ఈ లోకంలో అయిపోయింది. కానీ మన తండ్రులు, ఆత్మీయ తండ్రులు మనల్ని శిక్షిస్తారు. ఎందుకంటే మనం పరిశుద్ధతలో ఎదగాలని, మనం ఆత్మలో ఎదగాలని దేవుడు మనం శిక్షిస్తూ ఉంటాడు. కానీ ఒక్కోసారి మనం మాట్లాడుకుంటున్నప్పుడు, దేవుని వాక్యం మాట్లాడుతున్నప్పుడు ఏదైనా తగిలినప్పుడు అది తీసుకోవాలి. ఎందుకంటే అది లోక సంబంధించిన గద్దింపు కాదు, అది లోక సంబంధించిన మాట్లాడేది కాదు. ఏదో హృదయాలు వాళ్ళ పనులు తెలుసుకొని మాట్లాడే మాటలు కాదు అవి. దేవుని వాక్యం ద్వారా వచ్చే మాటలు అవి మన హృదయాల్లో తీసుకోవాలి. ఏంటి ఇలా అంటున్నాడు, ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు, నాతోనే మాట్లాడుతున్నాడా, నేను చేసినేమో తెలుసుకొని మాట్లాడుతున్నా, ఏమాత్రం కాదు. ఎవరు చేసిన సేవ దేవుని సేవకులకు తెలియదు, ఎవరు ఏం చేశారు దేవుని సేవలు పట్టించుకోరు. ఒకవేళ తెలిసిన దేవుని వాక్యంలో రావయి. ఎందుకంటే దేవుని వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు హృదయాల్లో తీసుకొని, ఎందుకంటే దేవుని వాక్యం ద్వారా మాట్లాడే మాటలు ప్రేమతో కూడిన మాటలు అవి, దేవుని ప్రేమతో వచ్చే మాటలు, దేవుని వాక్యం ద్వారా సరిచేసుకోమని వచ్చే మాటలు కాబట్టి వాటన్నిటి మన హృదయాల్లో తీసుకుని సరిచేసుకోవాలి. కానీ విసుక్కోకూడదు, తృణీకరించకూడదు దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుడు వాక్యం అంతా మాట్లాడుతున్నప్పుడు, నాలో ఇది ఉంది కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు, నేను తీసివేసుకోవాలి, నేను సరి చేసుకోవాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. అలా విసుక్కుంటే మాత్రం మీ దేవుని కుమారులు కాదు, కుమార్తెలు కాదు, మీరు దుర్బీజులే. అంటే వేరే వాళ్ళే మీరు, కానీ దేవుని కుమారులు కారని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుడు శిక్షించే ప్రతి శిక్షను కూడా మనం స్వీకరించాలంట. ఎందుకంటే మనం చూస్తే కింద మనం రాయబడిన మాటల్లో 11వ వచనం ఏం రాయబడిందంటే, మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడినే గాని సంతోషకరంగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసం కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. దేవుని స్తోత్రించలేద్దాం, హల్లెలూయా. ఇప్పుడు మనం శిక్షించబడుతున్నప్పుడు అంట అది ఎలా ఉంటుంది, మనకి సమస్త శిక్ష దుఃఖకరంగా ఉంటుందంట. దుఃఖకరంగా ఉంటాయి. ఈ లోకంలో మనం శిక్షించబడుతుంటాం. అవన్నీ మనకు ఎలా ఉంటాయంటే దుఃఖకరంగా, బాధకరంగా ఉంటాయి. కానీ ఒకరోజు అవన్నీ కూడా అవన్నీ మనం శిక్షకే మనం పొందినప్పుడు ఎలా ఉంటాయంటే అవి సమాధానకరమైన నీతి, సమాధానకరమైన ఫలం మనకిస్తాయంట. అంటే దేవుని శిక్షకు మనం పాత్రులమైతే, దేవుడు శిక్షించడానికి మనము ఒబే అయితే, దానికి దేవుడే కదా, దేవుడే మనం శిక్షిస్తున్నాడు కదా అని అన్నిటి కూడా మనము లోబడి ఉంటే నీతి, సమాధానము అనేది కూడా దేవుడు మనకిస్తాడు. అలాంటి ఫలం మనం పొందుకుంటామంట. దేవుడు శిక్షించినప్పుడు మనం దాన్ని వ్యతిరేకించకూడదు.
దేవుని సేవకులు మాట్లాడుతున్నప్పుడు, దేవుని వాక్యం వస్తున్నప్పుడు దాన్ని వ్యతిరేకించకూడదు గానీ, అది మనం తీసుకుంటే అది మంచి ఫలం మనకిచ్చింది దేవుడు మాట్లాడుతున్నాడు. అది మంచి ఫలం మనకిచ్చిద్ది. నీతి, సమాధానం ఒక రోజు రాబోతుంది. ఒక దినం రాబోతుంది కాబట్టి, ఆ దినాన మంచి ఫలం మనం పొందుకుంటాం. మనం ఆ ఫలం పొందుకోవాలంటే మనం తగ్గించుకోవాలి, శిక్షను అనుభవించాలి. దేవుడికి పెట్టే శిక్షను మనం గద్దించే గద్దింపుని మనం తీసుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగే మనం తీసుకునే గద్దింపుల్ని మనం ఉన్నట్టయితే ఎందుకంటే ఈ మాటలు అపోస్తలుడైన పౌలు ఒక తండ్రి స్థానంలో ఉండి అంటున్నాడు, మిమ్మల్ని సిగ్గుపరచాలని కాదు కానీ మీకు బుద్ధి చెప్పాలని నేను మాట్లాడుతున్నాను. నేను అనేక మంది మీకు తండ్రులున్నా కానీ నేనొక్కడినే నేను మీకు తండ్రిని. అనేక మంది బోధకులు వస్తారు కానీ పోతా ఉంటారు, వస్తా ఉంటారు కానీ నేను మీకు తండ్రిని, ఆత్మీయ తండ్రిని అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడుతూ అంటున్నాడు. ఇంకా తర్వాత మనం చూసిన మాటలు ఏమంటున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్టుగా. అక్కడ ఆ మాట వాడబడలేదు కానీ నన్ను పోలి మీరు నడుచుకోండి. కొరింథీ రాసిన ఆ మొదటి పత్రికలో 11వ అధ్యాయంలో మొదటి వచనంలో రాయబడిన మాటలు, క్రీస్తుని పోలి నేను నడుచుకున్నట్టుగా నన్ను పోలి మీరు నడుచుకోండి అని కొరింథీ రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో మొదటి వచనం రాయబడి ఉంటాయి. అంటే అపోస్తలుడైన పౌలు ఎలా నడుచుకుంటున్నాడు? ఆయన క్రీస్తును పోలి నడుచుకుంటున్నాడు. నన్ను పోలి మీరు కూడా నడుచుకోండి అంటున్నాడు. అంటే పూర్తిగా యేసుప్రభుని కలిగి ఉన్న అపోస్తలుడైన పౌలు ఒక్కసారి మనం ఆలోచించుకుందాం. క్రీస్తుని పోలి నడుచుకోవటం అంటే ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి మంచి వ్యక్తి ఉన్నాడు. మంచి బుద్ధి కలిగిన వాడు ఉన్నాడు. ఇంక పక్కన ఎవరన్నా ఆ వ్యర్థమైన ఆలోచనతో చెడుతనంతో ఉన్న వారిని మనం ఏమంటాం? అరే! వాడిని చూసి నేర్చుకోరా. వాడిని చూసి నేర్చుకో ఎంత మంచిగా ఉన్నాడో, ఎంత మంచి బుద్ధి కలిగి ఉన్నాడో, ఎంత మంచిగా మంచి పేరు సంపాదించుకున్నాడో వాడిని చూసి నేర్చుకోరా అంటాం. ఎందుకంటే వాడు మంచివాడు కాబట్టి వాడిని పోలి నడుచుకోరా అంటాం మనం. అంటే దేవుడు మాట్లాడుతున్న మాటలు అక్కడ యేసు ప్రభు ఎలాంటి మంచివాడో, ఎంత మంచి దేవుడో, మన కోసం ఎన్ని శ్రమలు అనుభవించాడో అవన్నీ కూడా పోలి మనం నడుచుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. అపోస్తలుడైన పౌలు అవన్నీ ఆయన్ని పోలి నడుచుకున్నాడు. కొన్ని విషయాలు మనం చూసినట్టయితే ఆ పౌలు గారు పడిన కష్టాలు, ఆ బాధలు మనం గమనించినట్టయితే దేవుడిని యేసుక్రీస్తుని పోలి నడుచుకున్నాడు ఆయన. మనం చూస్తే వాక్యంలో కొన్ని మాటలు మనం చదివినట్టయితే కొరింథీ రాసిన మొదటి పత్రికలోని 4వ అధ్యాయము ఒక నిమిషం. 4వ అధ్యాయంలో 9 నుంచి 11 వచనాలు మనం చూద్దాం ఒకసారి. మరణదండన విధింపబడిన వారమైనట్టు దేవుడు అపోస్తలులమైన మమ్మును అందరికంటే కడపట ఉంచి ఉన్నాడని నాకు తోచుచున్నది. మేము లోకమునకును దేవదూతలకును మనుషులకును వేడుకగా ఉన్నాము. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. పౌలు మాట్లాడుతున్న మాటలు ఏమిటంటే మేము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో అని దేవుడు మాట్లాడుతున్నాడు. మేము మరణదండన విధింపబడిన వారమైనట్టుగా దేవుడు అపోస్తలులమైన మమ్మును అందరికంటే కడపట ఉంచి ఉన్నాడు అని నాకు తోస్తుంది. మేము లోకమునకు దేవదూతలకు మనుషులకు వేడుకగా ఉన్నాం. ఆ రోజుల్లో ఎవరైనా ఎవరైనా నేరం చేసిన వాళ్ళని ఎలా తీసుకుపోతారంటే మనుషుల్లో అదొక వేడుకగా ప్రజలందరూ మధ్యలో ఉన్నప్పుడు వాళ్ళ మధ్యలో నుంచి తీసుకెళ్తూ ఉంటారు. యేసు ప్రభువుని కూడా అలాగే తీసుకెళ్లారు. అటు ఇటు ప్రజలు ఆ రోడ్డు ఎక్కడ జనసందోహం ఉంటుందో ఆ జనసందోహం ఉన్న కాడ యేసు ప్రభువుని తీసుకెళ్లారు. ఆయన సిలువ మోసుకుంటూ ఎందుకంటే ఒక వేడుక అన్నమాట అది వాళ్ళకి. అలా చూసేవాడికి వేడుకగా ఉంటది. ఈ బాధపడే వాళ్ళు ఎంతో బాధపడుతుంటారు, శ్రమ పడుతుంటారు కానీ చూసేవారికి ఎంతో వేడుకగా ఉంటుంది. పౌలు అంటున్నాడు, మమ్మల్ని అలా వేడుకగా తీసి చూస్తున్నారు జనమంతా. మేము మరణదండన విధింపబడిన వారమైనట్టుగా మేము సేవ చేస్తున్నాం. అలాగే మేము పరిచర్య చేస్తున్నాం. అంటే మమ్మల్ని చూసిన వారు దేవదూతలకు గాని, మనుషులు గాని అందరికి మేము వేడుకగా ఉన్నాం అని రాస్తూ కింద అంటున్నాడు, మేము క్రీస్తు నిమిత్తం వెర్రివారము, మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు, మేము బలహీనులము, మీరు బలవంతులు. మీరు ఘనులు, మేము ఘనహీనులము. ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారము, దిగంబరులము, పిడిగుద్దులు తినుచున్నాము, నిలవరమైన నివాసం లేక ఉన్నాము, హస్తముతో పనిచేసి కష్టపడుతున్నాము, నిందించబడి దీవించున్నాము, హింసింపబడి ఓర్చుకొనుచున్నాము. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇవన్నీ ఎలా వచ్చినాయి అపోస్తలుడైన పౌలుకి? ఇవన్నీ ఎలా హింసించబడుతున్నారంట, పిడిగుద్దులు కూడా తింటున్నారంట, దిగంబరులుగా ఉన్నారంట, ఆకలి దప్పులు కలిగి ఉన్నారంట, ఎవరన్నా నిందిస్తే వాళ్ళని దీవిస్తున్నారంట, ఎవరైనా కానీ హింసిస్తే వాళ్ళు ఓర్చుకుంటున్నారంట, తిరిగి వాళ్ళని కొట్టడం కానీ, తిరిగి వాళ్ళని మాట్లాడటం కానీ, వాళ్ళని లేకుండా దీవిస్తూ, ఓర్చుకుంటూ వాళ్ళు అన్ని సహిస్తూ ఉన్నారు. ఈ సహింపు లేకపోతే ఈ ఓర్పు ఎక్కడి నుంచి వచ్చినాయి అపోస్తలుడైన పౌలు కంటే యేసు ప్రభువు నుంచి వచ్చినాయి. యేసు ప్రభు అలాంటి సహించేవాడు కాబట్టి, ఓర్చుకునేవాడు కాబట్టి, సహనం కలిగిన వాడు కాబట్టి ఎంత కొడుతున్నా ప్రభా వీళ్ళు ఏం చేస్తున్నారో తెలియదయ్యా, క్షమించు ప్రభా, వీళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు నాయన తండ్రి క్షమించయ్యా అంటున్నాడు. అంటే
ఎంత ఓర్పు కలిగి, ఎంత బాధ కలుగుతున్నా కానీ, ఆయన మనస్సు ఎలాంటిదంటే యేసుప్రభు మనస్సు ఎన్ని శ్రమలు సహిస్తున్నా కానీ ఎదుటివారిని ఇబ్బంది పెట్టేవాడు కాదు. ఎదుటివారిని క్షమించేవాడే ఆయన. అలాంటి మనస్సు అపోస్తలుడైన పౌలులో ఉంది కాబట్టి, ఆ మాట అంత ధైర్యంగా పౌలు మాట్లాడగలుగుతున్నాడు. నన్ను పోలి మీరు నడుచుకోండి. నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను. ఆయన శ్రమల్లో పాలు పొందుతున్నాను. ఆయన ఎలాగ శ్రమ పొందాడో, ఎలాగ బాధలు పొందాడో, ఆయన పోలి నేను నడుచుకుంటున్నాను కాబట్టి, మీరు కూడా అలాగ పోలి నడుచుకోండి. మీరు ఏ శిక్ష విధించినా గానీ, దాన్ని మీరు తృణీకరించమాకండి. ఒకరోజు ఆ శిక్షలకి మీకు ప్రతిఫలం వచ్చిద్ది. మంచి ఫలాన్ని పొందుకుంటారు. నీతి, సమాధానము అనే ఫలం దేవుడు మీకు ఇస్తాడు ఒక రోజున. కాబట్టి అవి మనకు కావాలి కానీ, ఈ లోకంలో ఉన్న ఇవన్నీ మనకు అవసరం లేదు అని దేవుడు చేసిన ఆ శిక్షణ కావచ్చు, ఆయన పడిన కష్టాల విషయంలో కావచ్చు, ఆయన మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్న వాక్యంలో. గమనించినట్టు ఇంకా మనం చూసినట్టయితే వాక్యంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఆ! హ్మ్. ఆ! ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగా బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. యేసు ప్రభు అంట మనం చూసిన చదివిన వాక్యంలో, మీరు ప్రియులైన పిల్లలని దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగ మీరు కూడా ప్రేమ కలిగి నడుచుకోండి మీరు. యేసుప్రభు ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నాడంటే, ఎంత ప్రేమ మన మీద కలిగి ఉన్నాడంటే, దేవుని పోలి నడుచుకుంటూ క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండటానికంట మన కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడంట. తన్ను తాను ఎలా అప్పగించుకున్నాడు? మన మీద ప్రేమను బట్టి. ఆయన మన మీద ప్రేమ చూపిస్తూ, మన మీద జాలి చూపిస్తూ, తన్ను తాను దేవునికి అప్పగించుకొని, అర్పణముగా అప్పగించుకొని శిలువ మీద మరణించాడు. ఆ మరణించాడు కాబట్టి, అలాంటి మనస్సే మీరు కలిగి ఉండండి. ఆయన మరణించాడు. ఎందుకు అలా మరణించాడు? ఇతరుల మీద ప్రేమ చూపించాడు. నశించిపోతున్న వారి మీద ప్రేమ చూపించాడు. దయ చూపించాడు. జాలి చూపించి చనిపోయాడు ఆయన. అప్పగించుకున్నాడు. కాబట్టి మీరు కూడా అలాగే ఉండాలంటే, మనం కూడా దేవుని ప్రేమ మనం చూపించాలి ఎదుటి వారి మీద. మనం కూడా దేవుని కోసం మనల్ని మనం అప్పగించుకోవాలి. మనల్ని ఎలాగైతే దేవుడు మరణించాడో రాజ్యం కోసం, దేవుని రాజ్యం కోసం మనం కూడా మన ప్రాణం అప్పగించే వాళ్ళుగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. అంత త్యాగం మనం చేయగలమా? చెయ్యాలి ఖచ్చితంగా. చేస్తేనే మనము అంతగా దేవుని రాజ్యానికి అర్హులం అవుతాం. అంత త్యాగము మన ప్రాణం అంటే తీసుకోవాలని కాదు నేను అంటుంది. మనం అలాంటి మనస్సు కలిగి ఉండాలి. అలాంటి హృదయం కలిగి ఉండాల. దేవుని కోసం నా ప్రాణమైనా ఇవ్వాలి అని ఒక ఒక మనస్సు, ఆలోచన కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. అలా మీరు కలిగి ఉండండి. దేవుని ప్రేమ మీరు చూపించండి దేవుడు మాట్లాడుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో చదివిన మాటల్లో. కాబట్టి దేవుడు అంటున్నాడు, యేసుప్రభు అంటున్నాడు, ఎవరైనా నన్ను పోలి నడుచుకోవాలంటే, నాలాగా ఉండాలంటే తనను తాను ఉపేక్షించుకోవాలంటున్నాడు. లూకా సువార్త మనం చూసినట్టయితే, లూకా సువార్త ఒక మాట చదువుకుందాం. లూకా సువార్త 9వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. 9వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం. హ్మ్. మా హ్మ్. మరియు ఆయన అందరితో ఇట్ల నేను ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపబడెను. తన ప్రాణము రక్షించుకొని కోరువాడు దాన్ని పోగొట్టుకొనును. నా నిమిత్తమై తన ప్రాణం పోగొట్టుకొనివాడు దాన్ని రక్షించుకొనును. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. యేసుప్రభు అంటున్నాడు, నన్ను ఎవడైనా వెంబడింపగోరైన ఎడల, నన్ను ఎవడు నాతో రావాలనుకుంటే, ఎవరైనా నన్ను వెంబడించాలనుకుంటే తనను తాను ఉపేక్షించుకోవాలి. అంటే నేను కాదు, నేను దేవుని బిడ్డని, నేను దేవునికి అప్పగించుకున్నాను. ఈ దేహము, ఈ శరీరము, ప్రాణము సమస్తం దేవునికి అప్పగించుకున్నాను అని సమర్పించుకొని, నేను కాదు అని ఉపేక్షించుకొని మన జీవితాన్ని తృణీకరించాలి. ఒక మాట చెప్పాలంటే, మనల్ని తృణీకరించుకోవాలి. నేను కాదు, నాది కాదు, ఈ ప్రాణం నాది కాదు, ఈ శరీరం నాది కాదు, ఈ దేహం నాది కాదు, ఈ నాకు ఇచ్చిన ఏది కూడా నాది కాదు, అన్ని దేవుడే ఇచ్చాడని మనల్ని మనం ఉపేక్షించుకొని దేవునికి అప్పగించుకోవాలి. ఆయన వెంట నడవాలంట మనం. అప్పుడు నడిస్తే మీ ప్రాణం రక్షించుకుంటారు మీరు అంటున్నాడు. అంటే తన ప్రాణాన్ని రక్షించుకుని కోరువాడు దాన్ని పోగొట్టుకుంటాడు అంటున్నాడు. అంటే ఏ విధంగా అంటున్నాడు? ఈ లోక సంబంధించిందిగా మనం ప్రాణం కాపాడుకుంటే, అయ్యో ఈ దేవుడు నాకు వద్దులే, నా ప్రాణం బాగుండి చాలులే, నేను బాగా బతికితే చాలులే అని అనుకుంటారా? వాళ్ళు ప్రాణం పోగొట్టుకుంటారు.
నా కోసం ప్రాణం పోగొట్టుకున్నారు, దాన్ని సంపాదించుకుంటారు మరలా ఒక రోజు మీరు. కాబట్టి మిమ్మల్ని మీరు ఉపేక్షించుకొని నన్ను వెంబడించండి. ఎందుకన్నారంటే, అలాంటి దేవుని యేసుక్రీస్తుని పోలి మీరు నడుచుకోండి. నన్ను పోలి మీరు నడుచుకోండి అంటున్నాడు దేవుడక్కడ. నేను ఎలాగున్నానో, నేను ఎలాగ ఉపేక్షించుకొని, నన్ను నేను ఉపేక్షించుకొని, నేను మరణానికి అప్పగించుకున్నానో, ఈ లోకంలోకి వచ్చాను, మనిషి కుమారుడుగా వచ్చాను. వచ్చాను కానీ నన్ను నేను ఉపేక్షించుకున్నాను. ప్రజల కోసం, నశించిపోతున్న ఆత్మల కోసం. నేను లేకపోయినా, ప్రాణం పోయినా పర్లేదు నాకని, నా ప్రాణం విడిచాను నేను. ఉపేక్షించుకున్నాను కాబట్టి, మీరు కూడా మిమ్మల్ని మీరు ఉపేక్షించుకొని నన్ను వెంబడించండి. అప్పుడు మీ ప్రాణం రక్షించుకుంటారు మీరు కూడా. ఒక రోజు పరలోక రాజ్యంలో మీ ప్రాణం నిత్య జీవంలో ఉంటది మీ ప్రాణం కూడా అని యేసుప్రభు మాట్లాడుతున్నాడు. కాబట్టి పౌలు ఎలా మాట్లాడుతున్నాడంటే, నన్ను పోలి మీరు నడుచుకున్నారంటే, యేసుక్రీస్తు పడిన శ్రమలన్నీ కూడా పౌలు పొందాడు. యేసుక్రీస్తు ఎలాగైతే హింసించబడ్డాడో, కొట్టబడ్డాడో, రాళ్ళతో కొట్టబడ్డాడో, కొట్టడానికి ప్రయత్నం చేశారో, రకరకాలుగా దూషించబడ్డాడో, హింసించబడ్డాడో, అవమానించబడ్డాడో, ఇవన్నీ కూడా అపోస్తలుడైన పౌలు కొరింథీ రాసిన 2వ పత్రికలో చూసినట్టయితే, మనం చదువుకోవడానికి సమయం లేదు కానీ 11వ అధ్యాయంలో 23-28 దాకా ఆయన పడిన శ్రమలన్నీ అక్కడ రాయబడి ఉంటాయి. 2 కొరింథీ రాసిన పత్రికలో 11వ అధ్యాయము 23-28 దాకా రాయబడి ఉంటాయి. ఆయన ఎన్ని శ్రమలు పడ్డాడో, ఎన్ని ఇబ్బందులు పడ్డాడో, సముద్రంలో ఆ ఓడ పగిలి శ్రమ పడ్డాడు, దొంగల చేత శ్రమ పడ్డాడు, ప్రాణ స్నేహితుల చేత మోసపోయాడు, రకరకాలుగా అయిన వారందరూ మోసం చేశారు, రకరకాలుగా ఎన్ని ఇబ్బందులు, ఎన్ని శ్రమలు పడ్డాడు అక్కడ రాయబడి ఉంటాయి. అవన్నీ కూడా యేసుప్రభు పడిన శ్రమలే. అవన్నీ కూడా యేసుప్రభుని పడిన శ్రమ. అంటే ఆయన యేసుప్రభుని పోలి నడుచుకున్నాడు ఆయన. ఆయన ఉపేక్షించుకున్నాడు అపోస్తలుడైన పౌలు. నేను కాదు ఇంకా, తను ఉపేక్షించుకొని దేవుని కోసం ప్రయాసపడ్డాడు. దేవుని కోసం మరణించాడు చివరికి. శిరచ్ఛేదనం చేయబడ్డాడు ఆయన చివరికి. శిరచ్ఛేదనం చేయబడ్డాడు. అంటే ఆ రోమా సామ్రాజ్యం ఉన్నప్పుడు, నీరో చక్రవర్తి ఉన్నప్పుడు, నీరో చక్రవర్తి కాలం పరిపాలిస్తున్న రోజుల్లో ఆ అపోస్తలుడైన పౌలుని తీసుకొచ్చి శిరచ్ఛేదనం చేశాడు. ఏ వయస్సు అంటే ముసలివాడైపోయాడు అప్పటికాయన. ముసలివాడైపోయాడు. తిమోతి రాసిన 2వ పత్రిక రాసే సమయాన్ని పౌలు ముసలివాడు, పెద్దవాడైపోయాడు. వయసు ఎక్కువైపోయింది. వయసు ఎక్కువైపోయిన ఆ సమయంలో ఆయన తీసుకొచ్చి నీరో చక్రవర్తి ఆ శిరచ్ఛేదనం చేశాడు ఆయన్ని. అంటే ఆ రోజు నీరో చక్రవర్తి పరిపాలిస్తున్న రోజుల్లో ఎంత భయంకరమైన కార్యాలు జరిగినాయి అంటే, క్రైస్తవుల్ని ఎంత హింసించి చంపారంటే, ఆ రోజుల్లో క్రైస్తవులు ఎంత నిజాయితీగా ఉన్నారో చెప్పమంటారా? ఎంత నిజాయితీగా ఉన్నారంటే, నీరో చక్రవర్తికి వెలుగు అంటే చీకట్లోకి వెళ్ళి స్తంభాలకి మనుషుల్ని కట్టేసి, క్రైస్తవులను కట్టేసి, వాళ్ళ మీద తారు పోసి, వాళ్ళ నిప్పు అంటించి, ఆ వెలుగులో ఆయన పిడియలు వాయించుకుంటూ ఉంటాడంట. ఆ వెలుగులో ఆయన ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఆ వెలుగులో ఏ వెలుగది? లైట్ ఏసుకోవడం కాదు, ఏదో కరెంట్ ఏసుకోవడం కాదు కానీ, మనుషులు కాలిపోయే వెలుగు. క్రైస్తవులు కాలిపోయే వెలుగు. అంటే వాళ్ళు ఏమాత్రం నేను క్రీస్తుని వదిలేస్తున్నాను అంటే వాళ్ళని వదిలిపెడతాడు. నేను క్రీస్తుని వదిలేస్తున్నాను అని వాళ్ళు ఒక్క మాట చెబితే వాళ్ళని వదిలేస్తాడు నీ చక్రవర్తి. వాళ్ళు అన్నారు, మేము చనిపోయినా పర్లేదు, మేము చనిపోయిన మా ప్రాణం క్రీస్తు కోసం పెడతామని తారు పోసి, అంటే కింద నుంచి కాలుతున్నప్పుడు ఎలా ఉంటది అసలు? ఒక్కసారి చనిపోవడం కాదు అది. కాలుతున్నప్పుడు ఎలా కాలిపోతారో, కింద నుంచి అలా తారు పోసినప్పుడు కొద్ది కాలిపోతున్నప్పుడు, ప్రాణం పోతూ కేకలేస్తున్న పరిస్థితి. అయినా కానీ యేసు ప్రభువు అని కేకలేస్తున్నారు కానీ, మమ్మల్ని రక్షించు, మమ్మల్ని కాపాడు, మేము యేసు ప్రభువుని మర్చిపోతాము అని ఒక్క మాట వాడు అనలేదన్నమాట. అంత వారిని వారు ఉపేక్షించుకొని యేసు ప్రభు కోసం వాళ్ళు శ్రమపడి, ఆ నీరో చక్రవర్తి ఉన్న కాలంలో చాలామంది క్రైస్తవులు అలాగ చనిపోయారన్నమాట. రకరకాలుగా హింసలు చేశారు. ఆ సింహాల బోన్లో తీసుకెళ్ళారు. పెద్ద గ్రౌండ్ అది. ఇటలీ దేశంలో ఇప్పుడు కూడా ఉంది గ్రౌండ్ అది. పెద్ద ఆట స్థలం గాని, క్రికెట్ స్టేడియం ఉన్నట్టుగా ఆ స్టేడియం ఉంటది. చుట్టుపక్కల ప్రజలు కూర్చుంటే, ఈ క్రైస్తవులు ఎవరైతే ఉంటారో దేవుని కోసం బ్రతికే వాడిని లోపలికి వదిలేస్తారు. ఒక వారం 10 రోజుల నుంచి ఆహారం పెట్టుకుని సింహాలను ఉంచుతారు బోనుల్లో. ఈ మనుషులందరూ ఎప్పుడైతే వెళ్తారో, గుంపెళ్తారో, ఆ సింహాలు చుట్టుపక్కల సింహాలు ఉంటాయి. అన్నిటిని వదిలేసిన తర్వాత అవి వచ్చి కొరికి పొడి చేసి చంపేస్తాయి. క్రైస్తవులందరిని కూడా చంపేస్తాయి. ఆ స్టేడియం ఇప్పుడు కూడా ఉందన్నమాట. అంటే దేవుని కోసం బ్రతికాలంటే అలా బ్రతకాలి. దేవుని కోసం జీవించాలంటే వాళ్ళని ఉపేక్షించుకోవాలి. అంటే క్రీస్తును పోలి నడుచుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నాడు అంటే, మనల్ని కూడా బలపడడానికి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం కూడా క్రైస్తవులుగా పేరు చెప్పుకోవడం కాదు కానీ, క్రీస్తు కోసం బ్రతుకుతున్నామా? క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాం కొన్ని విషయాల్లోనైనా? మనల్ని ఉపేక్షించుకొని దేవుని కోసం బ్రతుకుతున్నామా లేదా అనే దానికోసం అపోస్తలుడైన పౌలు ఈరోజు మాట్లాడుతున్నాడు. మిమ్మల్ని సిగ్గుపరచాలని కాదు కానీ, మీకు బుద్ధి రావాలని చెబుతున్నాను. నేను తండ్రిగా మాట్లాడుతున్నాను. అంటే స్వతంత్రంగా మాట్లాడుతున్నాడు. ఒక తండ్రి ఇంట్లో కుమారుడికి, కుమార్తెకి ఎలా చెబుతాడో, అలాగా ఆత్మీయ కుమారులు, సొంత కుమారులు కాదు, ఆత్మీయ కుమారులు కుమార్తెలకు ఎలా మాట్లాడుతున్నాడంటే,
నేను మిమ్మల్ని సిగ్గుపరచాలని కాదు, మీకు బుద్ధి చెప్పాలి, బుద్ధి రావాలని, మీ మనస్సులు మారాలని అని, మళ్ళా తిరిగి దేవుడిని నమ్మాలని మీరు చెబుతున్నాను అని తండ్రిగా మాట్లాడుతున్నాడు. ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు కూడా మనము కూడా వింటున్నప్పుడు ఏదైనా మనకు హృదయాల్లో తాకినప్పుడు దాన్ని తీసుకోవాలి, కానీ మనం విసుక్కోకూడదు, తృణీకరించకూడదు ఈ మాటల్ని. దేవుని వాక్యం ఇది కాబట్టి. ఎందుకంటే దేవుని సేవకులు చెప్పే మాటలు దేవుని వాక్యం ద్వారానే వస్తాయి, కానీ పర్సనల్‌గా, వ్యక్తిగతంగా తెలుసుకొని మాట్లాడే మాటలు కాదు. అలాంటి మాటలు ఎక్కడ దేవుని సేవకుల నోటి రాకూడదు, రావు. ఈ మాటలన్నీ కూడా, ఏ మాట అయితే మాట్లాడుతున్నాం ప్రతిరోజు కూడా ఆ మాటలన్నీ కూడా మన హృదయాల్లో తీసుకుందాం. ఆ మాట ప్రకారం మనం నడుచుకొని, మనల్ని ఉపేక్షించుకొని, దేవుని పోలి, యేసు ప్రభువుని పోలి నడుచుకుందాం. దేవుని వాక్యాన్ని పోలి నడుచుకుందాం. దేవుడి వాక్య భాగం దీవించి ఆశీర్వదించునుగా. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. దేవా, ఈ రోజు నాయన కొన్ని మాటలు మాతో మాట్లాడిన దేవా, నీకు వందనాలయ్యా. పౌలు ప్రభా ఇవ్వతుంది కొరింథీ సంఘంతో మాట్లాడుతూ, నన్ను పోలి నడుచుకోండి.